వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తోని 3 రకాల చాట్స్ని తయారు చేస్తున్నానండి. ఈ చాట్స్ కోసం నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నానండి. మీరు మామూలు అని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీరుని మరిగించుకోవాలండి. మరిగిన నీటిలో ఒక పెద్ద బౌల్ స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న స్వీట్ కార్న్ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నాయి కదండి. ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్రోజన్ స్వీట్ కార్న్కి ఎక్కువసేపు అక్కర్లేదు. ఇలా మరిగినాక వాటర్ మరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అంతటిని వడగొట్టుకోవాలి. స్వీట్ కార్న్లో వాటర్ వచ్చిందంటే వడగొట్టుకొని వేడి నీళ్ళపైన జల్లలో స్వీట్ కార్న్ అలా ఉంచుకోవాలండి. మనం మిక్స్ చేస్తున్నప్పుడు స్వీట్ కార్న్ వేడిగా ఉంటాయి కదండి, అలా ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ క్లాసిక్ బటర్ కార్న్ చేస్తున్నాం. దానికి సరిపడినంత స్వీట్ కార్న్ తీసుకోవాలండి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ బటరు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కార్న్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చేయడం చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలందరూ ఈ ఫ్లేవర్ బాగా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు సెకండ్దండి చీజ్ చిల్లీ కార్న్ కోసం దానికి సరిపడినంత కార్న్ తీసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బటరు, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, ఒక చీజ్ క్యూబ్ని ఇలా తురుముకోవాలి. తురుముకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కార్న్ అనేది వేడిగా ఉంటుంది కదండి, చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. చీజీగా కారంగా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇది కూడా ఒక బౌల్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ ఐటెం అండి మసాలా కార్న్ అండి. రిమైనింగ్ స్వీట్ కార్న్ అంతా బౌల్లోకి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ బటరు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ వేసుకొని ఈ మసాలా అంతా కార్న్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, 3 వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా కార్న్ అనేది. అంతేనండి, 3 రకాల స్వీట్ కార్న్ చాట్స్ రెడీ అయిపోయాయండి. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.